Hello everyone, welcome back to my channel. Today we are going to discuss about the important MCQs related to psychology subject. Okay na? So అన్ని టాపిక్స్లో ఓన్లీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని చూస్ చేసి మీ ముందు ప్రజెంట్ చేయబడింది. సో నేనైతే ఏవైతే ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అని చూస్ చేశానో అందులో మోస్ట్లీ బి ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ ఉంది. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఐ కాంట్ హెల్ప్ ఇట్ అవుట్. సో టేక్ ఇట్ యాజ్ ఎ ప్రాక్టీస్ పేపర్. ఓకే, shall we start the video? Let's get started. The first question, which part of the mind is responsible for our conscious thoughts and actions? అంటే ఏ పార్ట్ ఆఫ్ ద మైండ్ కాన్షియస్ థాట్స్కి యాక్షన్స్కి రెస్పాన్స్ అవుతుంది అని అడుగుతున్నారు. రెస్పాండ్. ఓకే, సో హియర్ ద ఆప్షన్స్ గివెన్ ఐడి, ఈగో, సూపర్ ఈగో, అన్కాన్షియస్. Did you guess the answer? It's an option B, ego. ఎందుకంటే ఈగో ఇస్ ద అంటే ఇది సైకో ఎనలాటికల్ థియరీ. ఇందులో ఈగో ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ డెసిషన్ మేకింగ్, రేషనల్ థియరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్కి అన్నీ ఈగో ద్వారానే మనము సార్ట్ ఆఫ్ చేస్తామన్నమాట. ఆ థింక్ చేసి ఏది రియాలిటీ, ఏది సోషల్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఆలోచించి డెసిషన్ తీసుకుంటాం. అప్పుడు కాన్షియస్లో ఉండే కదా మనం థాట్స్, యాక్షన్స్ వచ్చేవి. సో ఈగో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఫ్రియాడ్స్ థియరీ ద ఐడి ఆపరేట్స్ ఆన్ విచ్ ప్రిన్సిపల్? ఫ్రియాడ్ థియరీలో ఐడి ఏ ప్రిన్సిపల్ తోటి ఆపరేట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ రియాలిటీ ప్రిన్సిపల్, ప్లెజర్ ప్రిన్సిపల్, మొరాలిటీ ప్రిన్సిపల్, డిఫెన్స్ మెకానిజం. Did you guess the answer? It's an option ప్లెజర్ ప్రిన్సిపల్. ఓకే, సో ఫ్రియాడ్ థియరీని సిగ్మాయిడ్ థియరీ అని కూడా అంటారు, సైకో ఎనలాటికల్ థియరీ అని కూడా అంటారు. సో ఫ్రిగ్మాయిడ్ థియరీ ఏమంటారు, తన థియరీని 3 పర్సనాలిటీ స్ట్రక్చర్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అందులో ఐడి, ఈగో, సూపర్ ఈగో. ఓకే, సో ఐడి విల్ బి డిపెండ్స్ అపాన్ ద ప్లెజర్ ప్రిన్సిపల్. అంటే అప్పటికప్పుడే ఆ ప్లెజర్ అంటే ఏదైతే మన స్ట్రక్చర్ ఈ పర్సనాలిటీ ఉంటుందో అప్పటికప్పుడే ఫుల్ఫిల్ అయిపోవాలన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే హంగరీ, ఆకలి, కోపం అప్పటికప్పుడే తీర్చేసేయాలి. సో అది ప్లెజర్ ప్రిన్సిపల్ అనమాట. సో నెక్స్ట్ ఏంటిది, రియాలిటీ ప్రిన్సిపల్. ఈగో పర్సనాలిటీ రియాలిటీ ప్రిన్సిపల్ మీద ఫంక్షన్ అవుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఫస్ట్ దాంట్లో అంటే కాన్షియస్ మైండ్ తోటి, యాక్షన్స్ తోటి మనము డెసిషన్స్ తీసుకుంటాం అనమాట. అది రియాలిటీ ప్రిన్సిపల్. ద నెక్స్ట్ ఈజ్ ద సూపర్ ఈగో. సూపర్ ఈగో పర్సనాలిటీ ఎలా ఉంటుందనంటే మొరాలిటీ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి ఏదైతే విని వచ్చామో, ఏది తప్పు, ఏది సరైనది, దెన్ వాల్యూస్, ఎథిక్స్, సోషల్ వాల్యూస్ ఉంటాయి కదా, దాని మీద డిపెండ్ అయ్యి డెసిషన్ తీసుకునేది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ద సూపర్ ఈగో. సో దీస్ ఆర్ ద 3 పర్సనాలిటీ స్ట్రక్చర్స్ డిపెండ్స్ అపాన్ దిస్ 3 ప్రిన్సిపల్స్. ద నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ బై విచ్ వి ఆర్గనైజ్ అండ్ ఇంటర్ప్రెట్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్. అంటే ప్రాసెస్ని ఏమంటారు, మనము ఒక దాన్ని ఆర్గనైజ్ చేసుకొని ఇంటర్ప్రెటింగ్ చేయడం, అదేంటిది అని ఇంటర్ప్రిటింగ్ చేయడం బై సెన్సరీ ఇన్ఫర్మేషన్. సెన్సరీ ఇన్ఫర్మేషన్ అంటే సెన్సరీ అంటే ఏంటివి, సెన్స్ ఆర్గన్స్ అనమాట. సెన్స్ ఆర్గన్స్ తోటి ఏదైతే మనము దాన్ని ఆర్గనైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసే దాన్ని ఏమంటారు, ఆ ప్రాసెస్ని ఏమంటారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సెన్సేషన్, పర్సెప్షన్, కాగ్నిషన్, లెర్నింగ్. Did you guess the answer? It's an option B, పర్సెప్షన్. ఓకేనా, అంటే ఆర్గనైజింగ్ ద పర్సెప్షన్ అంటే ఏంటిది, హౌ ఆర్ బ్రెయిన్ ఇంటర్ప్రెట్స్ సెన్సరీ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక చెట్టుని చూసి, అంటే ఇప్పుడు మనకు అది చెట్టు అని తెలుసు, అదే చెట్టు అని నువ్వు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతున్నావు, బై సీయింగ్ దేర్ షేప్ అండ్ కలర్. ఓకేనా, ఆ షేప్ని, కలర్ని చూసి ఇది చెట్టు అని చెప్పగలుగుతున్నావు. దాన్నే ఆర్గనైజింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ అని అంటారు. సెన్సేషన్ అంటే ఏంటిది, సెన్సేషన్ డిటెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ బై వాట్, బై ద సెన్స్ ఆర్గన్స్. సెన్స్ ఆర్గన్స్ అంటే బై సీయింగ్, బై టచింగ్, బై హియరింగ్, బై స్మెల్లింగ్, ఓకేనా, బై టేస్టింగ్. ఓకే, దాన్ని సెన్సేషన్ అని అంటారు. కాగ్నిషన్ అంటే మెంటల్ ప్రాసెస్ అనమాట, లైక్ థింకింగ్, అండర్స్టాండింగ్, అదేంటిది అని మనం ఆలోచించి దాన్ని అర్థం చేసుకుంటున్నాం కదా, దాన్ని కాగ్నిషన్ అంటారు. లెర్నింగ్ అంటే గెయినింగ్ న్యూ నాలెడ్జ్. అంటే ఇప్పుడు ఈ సెన్సేషన్, పర్సెప్షన్, కాగ్నిషన్ ద్వారా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని లెర్నింగ్ అని అంటారు.
The next question, which type of learning is associated with reinforcement and punishment? Reinforcement and punishment ద్వారా నేర్చుకునే లెర్నింగ్ అది ఏ టైప్ కిందికి వస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ క్లాసికల్ కండిషన్, ఆపరెంట్ కండిషన్, అబ్జర్వేషనల్ కండిషన్, ఇన్సైట్ లెర్నింగ్. Did you guess the answer? It's an option B, ఆపరెంట్ కండిషన్. ఆపరెంట్ కండిషన్ అనేది రివార్డ్స్ అండ్ పనిష్మెంట్ ద్వారా నేర్చుకునే టైప్ అనమాట. అదే క్లాసికల్ కండిషన్ ఏంది బై అసోసియేషన్ అంటే లింక్ ఆర్ కనెక్షన్. అండ్ అబ్జర్వేషన్ లెర్నింగ్ ఈస్ బై వాచింగ్ అదర్స్. దెన్ ఇన్సైట్ లెర్నింగ్ ఏమో రియలైజేషన్ ద్వారా నేర్చుకునేది. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్. The next question, what is the term for a relatively permanent change in behavior due to experience? Experience ద్వారా మనలో చేంజ్ వస్తుంది, దట్ టు పర్మనెంట్. సో దాన్ని ఏ టర్మ్ తోటి డిస్క్రైబ్ చేస్తారని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ థింకింగ్, లెర్నింగ్, రీజనింగ్, పర్సెప్షన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, లెర్నింగ్. ఎందుకంటే ఏదైనా నేర్చుకుంటేనే కదా అది మనము ఆచరణలో పెట్టేది, మన బిహేవియర్లో చేంజ్ వచ్చేది. సో లెర్నింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, విత్ సైకలాజికల్ థియరీ ఎంఫసైజ్ ద రోల్ ఆఫ్ అన్కాన్షియస్ ఫోర్సెస్ అండ్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేపింగ్ బిహేవియర్. అంటే మన క్యారెక్టర్ని, మన బిహేవియర్ని షేప్ అవుట్ చేసేది మన అన్కాన్షియస్ థాట్స్ అండ్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్. అది ఏ సైకలాజికల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బిహేవియరిజం, హ్యూమనిజం, సైకో అనాలిసిస్, కాగ్నిటివ్ సైకాలజీ. Did you guess the answer? It's an option C, psychoanalysis. Okay na, psychoanalytic theory, that is sigmoid theory, will explain this behavior. The next question, intelligence tests are most commonly used to measure which type of intelligence? అంటే ఇంటెలిజెన్స్ టెస్ట్లు పెడుతుంటారు కదా, అది ఏ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్, అనలైటికల్ ఇంటెలిజెన్స్, ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్. Did you guess the answer? The option C, analytical intelligence. Okay, it is the correct answer. ఓకేనా. అనాలిసిస్, మనము ఒక సిచ్యువేషన్లో ఉంటే ఎలా అనాలిసిస్ చేస్తాము అనేది ఫైండ్ అవుట్ చేయడానికే ఈ ఇంటెలిజెన్స్ టెస్ట్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హై ఆర్డర్ థింకింగ్? కింద ఇచ్చిన వాటిలో ఏది అంటే డిస్క్రైబ్ చేస్తుంది హై ఆర్డర్ థింకింగ్ని అని అంటున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్ పర్సెప్షన్, మెమరీ, రీజనింగ్, సెన్సేషన్. Did you guess the answer? ఇట్స్ అన్ ఆప్షన్ సి, రీజనింగ్. ఓకేనా. మిగతా అన్ని జస్ట్ ఇలా గుర్తు చేసుకుంటాం, అదేంటి దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ రీజనింగ్ దాంట్లోనే హై ఆర్డర్ థింకింగ్ అంటే ఏంటిదంటే అది ఏంటిది, దాన్ని ఎవాల్యుయేట్ చేయడం, రీథింకింగ్, అనాలిసిస్ ప్రాసెస్, అవన్నీ ఉండే వాటిని హై ఆర్డర్ థింకింగ్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ ద రీజనింగ్. ఇది ఇలా ఉందంటే ఎందుకున్నది, సో రీజన్ అవుట్. సో దాన్ని వి విల్ కాల్ రీజనింగ్. The next question, in Maslow's hierarchy of needs, which need is at the highest level? మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్లో ఏది హైయెస్ట్ లెవెల్లో వస్తుంది పిరమిడ్స్లో? ఇది ఆల్రెడీ మనం ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్లో చూసాము. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ సేఫ్టీ, లవ్ అండ్ బిలాంగింగ్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ యాక్చువలైజేషన్. Did you guess the answer? It's an option D, self actualization. The next question, which of the following is a method of observational learning? కింద ఇచ్చిన మెథడ్స్లో అబ్జర్వేషన్ లెర్నింగ్ దే ఏమంటారు అని అడుగుతున్నారు, ఏది అని. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ రీఇన్ఫోర్స్మెంట్, లిమిటేషన్, ఎక్స్టెన్షన్, రిపిటేషన్. Did you guess the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఇమిటేషన్. ఓకేనా. ఇమిటేషన్ అంటే అర్థం ఏంటిదని అంటే లైక్ టీచర్స్ ఏది చెప్పినా దాన్ని రిపీట్ చేయడం అబ్జర్వేషన్ చేసి, లైక్ కిండర్ గార్డెన్ స్టూడెంట్స్. ఓకేనా. టీచర్స్ ఏది చెప్తే అది రిపీట్గా సేమ్ చేయడం, దాన్ని ఇమిటేషన్ అని అంటారు. రీఇన్ఫోర్స్మెంట్ అంటే లైక్ ప్రేజింగ్, రివార్డింగ్. ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే ఒక మ్యాథ్స్ టీచరు తన స్టూడెంట్కి ఒక ప్రాబ్లమ్ ఇస్తే తను సార్ట్ ఆఫ్ చేశాడు అనుకోండి, ఈ విల్ ప్రేజ్ హిమ్ బై గివింగ్ ద రివార్డింగ్ లైక్ గిఫ్ట్, లేకపోతే క్లాప్స్ కొట్టించడం స్కూల్లో, క్లాస్లో. సో లైక్ దట్. ఎక్స్టింక్షన్ అని అంటే సింపుల్ థింగ్స్ని కాంప్లెక్స్ వేలో చదవడం అనమాట. అంటే సింపుల్ నుంచి కాంప్లెక్స్ లెర్నింగ్కి వెళ్ళడం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక మ్యాథ్స్ స్టూడెంట్ మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్న తర్వాత వాటిని
ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఇంప్లిమెంట్ చేయడం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్షన్. రిపిటేషన్ వర్డ్స్ అని అంటే లైక్ మనకి ఏవైనా లాంగ్వేజ్ వర్డ్స్ చాలా డిఫికల్టీగా ఉన్న వాటిని రిపీటివ్ చేసుకుంటూ చదువుతుంటాం కదా, దాన్ని రిపిటేషన్ లెర్నింగ్ అంటారు. ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఎబిలిటీ టు సాల్వ్ నోవెల్ ప్రాబ్లమ్స్ అండ్ అడాప్ట్ టు న్యూ సిచ్యువేషన్స్ ఈజ్ నోన్ యాజ్. అంటే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి అలవాటు పడిపోవడం, అలాంటి మెథడ్ని, ఇంటెలిజెన్స్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్, క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్. Did you guess the answer? It's an option A, ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్. అంటే న్యూ అంటే మనకు ఫెమిలియర్ ప్రాబ్లమ్స్ కాదు, తెలియని ప్రాబ్లమ్స్ని సార్ట్ ఆఫ్ చేయడంని ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటారు. అదే క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటే మనకు ఆల్రెడీ నాలెడ్జ్, స్కిల్స్ ఉంటాయి, వాటిని అప్లై చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడాన్ని క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన నర్సింగే, అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం, అదన్నీ ఫస్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని తర్వాత సార్ట్ ఆఫ్ చేయడం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే లైక్ రికగ్నైజింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద రెస్పాన్స్ టు ద ఎమోషన్స్. ఎగ్జాంపుల్గా స్ట్రెస్, హౌ టు కోప్ అప్ విత్ ద స్ట్రెస్, ఎంపతి, సింపతి, అవన్నీ. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే ద వన్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ద మల్టిపుల్ టాలెంట్స్ అనమాట. తనకి మ్యాథ్స్ బాగా చేయడం వచ్చు, సైన్స్ చేయడం వచ్చు, మ్యూజిక్ నేర్చుకోవడం, డ్యాన్స్ నేర్చుకోవడం. సో దీస్ ఆర్ ఆల్ కాల్ ద మల్టిపుల్ ఇంటెలిజెన్స్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ థియరీ సజెస్ట్ దట్ ఎమోషన్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ఫిజియాలజికల్ రియాక్షన్స్. సో కింద థియరీస్ ఏ థియరీ సజెస్ట్ చేసింది ఎమోషన్స్ ఫిజియలాజికల్ రియాక్షన్స్ వల్ల వస్తుంది అని. So the options they have given: James Lange theory, Cannon-Bard theory, Scatter-Singer theory, cognitive appraisal theory. So the options they have given, the correct option is A, James Lange theory. Okay, Cannon-Bard theory ఏమో ఎమోషన్స్ అండ్ ఫిజియలాజికల్ రియాక్షన్స్ గురించి చెప్పారు, బట్ ఇండిపెండెంట్లీ. స్కాటర్-సింగర్ థియరీ ఏమో ఫిజియలాజికల్ ఎరోజల్ అండ్ కాగ్నేటివ్ ఇంటర్ప్రిటేషన్ కోసం గురించి చెప్పారు. అండ్ కాగ్నేటివ్ అప్రైజల్ థియరీ ఏమో ఎమోషన్స్ బై ఎవాల్యుయేటింగ్, అంటే అది ఎమోషన్స్ ఎవాల్యుయేషన్ మీద బేస్డ్ అయి ఉంటుందని ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్, అదర్వైజ్ ఇట్ బికమ్ ఏ బిగ్ లెసన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్ రిఫర్స్ టు. ఫండమెంటల్ అట్రిబ్యూషన్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఓవర్ ఎస్టిమేటింగ్ పర్సనల్ ట్రాట్స్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ అదర్స్ బిహేవియర్, అండర్ ఎస్టిమేటింగ్ సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ అదర్స్ బిహేవియర్, బోత్ ఏ అండ్ బి, నీదర్ ఏ నార్ బి. Did you guess the answer? It's an option C, both A and B. యాక్చువల్లీ ఆ సెంటెన్స్ మీనింగ్స్ ఏంటిదంటే, ఒకరిని చూసి మనము ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని మనము వాళ్ళకి పాజిటివ్గా ఆలోచించడం కంటే నెగిటివ్గానే ఆలోచించడం ఎక్కువగా చేస్తాం. అంటే వాళ్ళ బిహేవియర్ని మనము డిఫరెంట్గా థింక్ చేస్తాం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక పర్సన్ ఒక మీటింగ్కి లేట్ వచ్చాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం చూడంగానే, ఇతను ఎప్పుడూ లేటే వస్తాడేమో, హీజ్ ఎ లేట్ కమ్మర్ అని అనుకుంటాం. అంతేకాని అతను ఏం ఫేస్ చేశాడో ఇక్కడికి రావడానికి, మేబీ ట్రాఫిక్ జామ్ ఉండొచ్చు, లేక ఇంకేదన్నా ఎమర్జెన్సీ వర్క్ వచ్చి ఉండొచ్చు, అందుకే అతను లేట్ అయ్యాడా అని ఇట్లా ఆలోచిస్తామా? ఆలోచించం, నెగిటివ్గానే. అంటే సిచ్యువేషన్, అందుకే దీన్ని అన్నారు, ఏమన్నారు, అట్రిబ్యూషన్ ఎర్రర్ అని అన్నారు. అక్కడ ఏదో వేరేది ఉంటుంది, బట్ వీ విల్ థింక్ ఇన్ ఏ నెగిటివ్ వే. దట్ ఈస్ కాల్డ్ ద ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్యాక్టర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద బిగ్ 5 పర్సనాలిటీ ట్రేట్స్. కింద ఇచ్చిన వాటిలో బిగ్ 5 పర్సనాలిటీ ట్రేట్స్లో కానిది ఏది అని అడిగారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: ఓపెన్నెస్, ఎక్స్ట్రావర్షన్, కాన్షియస్నెస్, ఇంటెలిజెన్స్. Did you guess the answer? It's an option D, ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ కాదు, మిగతా 3 పర్సనల్ ట్రేట్స్ కిందికి వస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకొకటి అగ్రియబుల్నెస్ అండ్ న్యూరోటిజం. దిస్ 2 అండ్ అబౌవ్ ABC, దిస్ 3. టోటల్ 5 పర్సనాలిటీ ట్రేట్స్ ఆర్ దేర్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఎ పర్సన్ స్టేబుల్ అండ్ ఎండ్యూరింగ్ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ నోన్ యాజ్. అంటే దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: టెంపర్మెంట్, పర్సనాలిటీ, మోడ్, యాటిట్యూడ్.
ఒక పర్సన్ది బిహేవియర్ స్టేబుల్గా ఉండి ఒక ప్యాటర్న్ వేలో ఉంటే దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, పర్సనాలిటీ. The next question, which type of reasoning is based on generalized from specific observation to form a conclusion? ఏ టైప్ ఆఫ్ రీజనింగ్లో జనరలైజ్ నుంచి స్పెసిఫిక్కి వస్తారు అబ్జర్వేషన్స్లో టు మేక్ ఏ కంక్లూషన్. ఓకే, సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్, అనలాజికల్ రీజనింగ్, అబ్స్ట్రాక్టివ్ రీజనింగ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, ఇండక్టివ్ రీజనింగ్. ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే రోజు ఉదయం సూర్యుడు అంటే సన్ రైజ్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ లైక్ సన్ రైజెస్ ఎవ్రీ డే అంటే ఒక స్పెసిఫిక్ జనరల్ నుంచి ఒక స్పెసిఫిక్ రీజన్కి కంక్లూజన్ వచ్చారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఇండక్టివ్ రీజనింగ్. డిడక్టివ్ రీజనింగ్ అంటే లైక్ లాజికల్ ప్రాసెస్ అనమాట, ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మ్యాథ్స్ లాజికల్ ఫార్మ్స్ని సార్ట్ ఆఫ్ చేయడం. అనలాజికల్ రీజనింగ్ అని అంటే లైక్ కంపారిజన్ బిట్వీన్ ద సిమిలర్ సిచ్యువేషన్స్ అనమాట టు సాల్వ్ ద ప్రాబ్లం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే డాక్టర్ అంటే ఒక్కొక్కరికి కొన్ని సిమ్టమ్స్ కామన్గా ఉంటాయి కొన్ని దాంట్లో, కానీ అన్ని సిమ్టమ్స్ని కంపారిజన్ చేసుకుంటూ ఒకేలా ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఒకవేళ అది వర్కౌట్ కాకపోతే డయాగ్నోసిస్కి వెళ్తుంటారు. సో దట్ టైప్ ఆఫ్ రీజనింగ్ థింకింగ్ ఈజ్ కాల్డ్ అనలాజికల్ రీజనింగ్. అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ అంటే లైక్ ఐడెంటిఫైయింగ్ ద ప్యాటర్న్స్, అనలైజింగ్ ఇన్ఫర్మేషన్. మోస్ట్లీ మనము సెంట్రల్ జాబ్స్లో రాసినప్పుడు లైక్ యాప్టిట్యూడ్ టెస్ట్లో, ఐక్యూ టెస్ట్లో ఇలాంటి రీజనింగే యూస్ చేస్తాం. దట్ రీజనింగ్ ఈజ్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్. The next question, which type of memory is responsible for the temporary storage of information? Direct question it is. ఏ టైప్ ఆఫ్ మెమరీ రెస్పాన్సిబుల్ అవుతుంది ఓన్లీ అంటే టెంపరీ బేస్గా స్టోర్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, వర్కింగ్ మెమరీ. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, షార్ట్ టర్మ్ మెమరీ. The next question, who is known as the father of classical condition? Direct question. Classical condition ki father, okay, who introduced it, who discovered it అని అడుగుతున్నారు. So here the options they have given B.K. Skinner, Ivan Pavlov, Sigmund Freud, Jean Piaget. Did you guess the answer? It's an option B, Ivan Pavlov. The next question, what is the main function of the ID in Freud's structure of the mind? Already we have explained in the firstలోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టు బ్యాలెన్స్ డిజైర్స్ అండ్ రియాలిటీ, టు ఎన్ఫోర్స్ మోరల్ స్టాండర్డ్స్, టు సాటిస్ఫై బేసిక్ ఇన్స్టింక్ట్స్ అండ్ డిజైర్స్, టు మేనేజ్ ఎమోషన్స్. Did you guess the answer? It's an option C, to satisfy basic instincts and desires. The next question, which part of Freud's mind structure is responsible for decision making? ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఏ మైండ్ స్ట్రక్చర్ డెసిషన్ మేకింగ్కి రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఐడి, ఈగో, సూపర్ ఈగో, అన్కాన్షియస్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? It's an option B, ego. The next question, perception is defined as. Perception ante ఏంటిదని అడుగుతున్నారు. It's asking just definition. So direct question it is. So the options they have given, the process of receiving raw sensory information, B, the brain's way of organizing and interpreting sensory information, C, a method of learning, D, emotional response to stimuli. ఇది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, ద బ్రెయిన్స్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ సెన్సరీ ఇన్ఫర్మేషన్. ద నెక్స్ట్ క్వశ్చన్, లెర్నింగ్ ఈజ్ బెస్ట్ డిఫైన్డ్ యాజ్. లెర్నింగ్ డెఫినేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ A temporary change in behavior, B, a permanent change in behavior due to experience, C, a change that occurs without experience, D, a change that results from punishment only. ఏది బెస్ట్ డిఫైన్గా చేస్తుంది లెర్నింగ్ అంటే ఏంటిది? ద ఆప్షన్
B is the correct answer. That is a permanent change in behavior due to experience. I can't help it. Forgive me. Option B ఏ చాలా వరకు కరెక్ట్ వస్తుంది దానికి. The next question, which of the following is an example of observational learning? Observation learning కి కింద ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏది సూట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్. ఏ బేబీ లెర్న్స్ టు వాక్ ఆఫ్టర్ బీయింగ్ టాట్ స్టెప్ బై స్టెప్. B. A child learns to brush their teeth by watching their parents. C. A student memorizes a poem by repeating it. D. An adult trains for a new job. ఇవి కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం స్టార్టింగ్లో. Did you guess the answer? It's an option B. A child learns to brush their teeth by watching their parents. That is called observational learning. The next question, thinking refers to. Thinking అంటే ఏంటిది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్. ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఆటోమేటిక్ రెస్పాన్స్ టు స్టిములై. B. A mental process of manipulating information. C. The process of perceiving sensory inputs. D. The behavior that occurs without conscious awareness. Did you guess the answer? It's an option B. The mental process of manipulating information. With this, we have completed important MCQs related to psychology subject. If you like it, don't forget to like, share and subscribe my channel. Until then, take care. Bye. We will meet in the next video with another topic. All the best for your exams. If you make a bad man sing, oh,